చనిపోయినట్టు క్రియేట్ చేశారు. ఆ రక్తం మా ఇంట్లో పెరగడానికి కానీ వీడి ఒంట్లో ప్రవహించడానికి కానీ వీల్లేదు. దూరంగా తీసుకెళ్లి చంపి పాతేయండి. ఆ రోజు నా బిడ్డ చనిపోయాడని నాతో పాటు మీరు కూడా నమ్మిన అబద్ధమే నాన్న ఈ బంటి. నా కొడుకు అవును పెద్దయ్య, బంటి మీ మనవడు. బంటి ఏర్వకు ఫ్రెండ్. నీకు ఫ్రెండ్ని కాదురా, నీ తాత ఇది. నా రే దీపక్, ఇప్పుడు మీ మావయ్య ఉన్న పరిస్థితుల్లో మన మీద కాన్సన్ట్రేషన్ చేయలేడు, కానీ పూజ అయిపోయిన తర్వాత మాత్రం బంటి విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టడు. అయ్యా, పూర్ణాహుతికి సమయం అయింది. ఈ పూర్ణాహుతిని హోమంలో వేసి నమస్కారం చేసుకోండి. వెయ్యండి బాబు. ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమో నమః. అమ్మా, ఇంతటితో పూజ పూర్తయింది. నువ్వు వెళ్ళి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఈ పసుపు కుంకుమలు 3 సార్లు నీళ్లలో వదులుతూ మునిగితే నీకు పట్టిన దోషం ఆ గంగలోనే కలిసిపోతుంది. అలాగే. దీపక్, అంతా అయిపోయింది. కోనేరులో మునిగొచ్చాక ఆస్తి కూడా ట్రస్ట్కి రాసిచ్చేస్తాడు. ఆ తర్వాత మనం చెప్పు పట్టుకుని అడుక్కు తినాలి. మమ్మీ, నేనుండగా నీకు ఆ పరిస్థితి రానివ్వను. నీటిలో మునగడానికి వెళ్ళిన రూప మునుగుతుంది, కానీ పైకి తేలదు. ఒకవేళ పైకి తేలిన రూప తేలదు, రూప శవం తేలుతుంది. రూపకున్న దోషంతో పాటు రూప ప్రాణాలు కూడా గంగలో కలిసిపోతాయి. రే, ఆ నీళ్ళల్లో ఏం ప్లాన్ చేసావురా? మన మనుషుల్ని పద. లోకాత్మాలోకే సఖ్యేశవకేశ్య హరి కామదేవ కామపాల కామేకాంతకృతాగమ. అమ్మా, అమ్మవారిని తలుచుకుంటూ 3 సార్లు మునుగు తల్లి.
అలాగే పంతులు గారు. పంతులు గారు, అసలే మా రూపకి ఈత కూడా రాదు. అంత లోతేం లేదు కదా? అంత లోతేం లేదయ్యా, దిగచ్చు. అమ్మా, అలాగే. దీపక్, మనోళ్ళు రెడీగా ఉన్నారా? ఉన్నారు మమ్మీ. బంటి విషయంలో జరిగిన పొరపాటు రూప విషయంలో జరగకూడదు దీపక్. అస్సలు జరగదు మమ్మీ. మనం కోరుకున్న ఆస్తి మనకు దక్కాలి అంటే గంగలో మునిగిన రూప పైకి రాకూడదు. అమ్మా, ఆస్తి కోసం మా అత్తయ్య వాళ్ళు చేస్తున్న ఏ ప్రయత్నమూ ఫలించకూడదు. ఆస్తంతా ట్రస్ట్కి రాసిచ్చే కార్యక్రమం ఎలాంటి అడ్డంకులు లేకుండా జరగాలి. అమ్మ నాన్న కలవాలి, మేమందరం హ్యాపీగా కలిసి ఉండాలి. ఆ బాధ్యత నీదే తల్లి.